నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంల జన్మదినాష్టమి శుభాకాంక్షలు. చెన్నై కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్. పసిఫిక్ మహాసముద్రంపై చందమామ అందాలు, అద్భుతమైన ఫోటో షేర్ చేసిన నాసా. హైదరాబాద్ లో కన్నుమూసిన నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు, జై శ్రీకృష్ణ అని ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతా సారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగటమే. ఈ విషయంలో ఆయన మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలి మేఘ శ్యాముని కృప కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. మంచిని కాపాడటానికి, చెడును అంతమొందించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారని నారా లోకేష్ తెలిపారు. చెన్నై కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దైవమై రక్షిస్తూ, గురువులా నేర్పిస్తూ, స్నేహితుడై వెన్నంటే నిలుస్తున్న నందగోపాలుని ఆశీస్సులతో ప్రజలంతా ఆనందమయ జీవితం గడపాలని ప్రార్థిస్తున్నాను అంటూ లోకేష్ తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంపై చందమామ అస్తమయానికి సంబంధించిన అద్భుత ఫోటోను విడుదల చేసింది. దాదాపు 4 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తున్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ ఫోటోను తీశారు. పసిఫిక్ సముద్రం మీద చంద్రుడు అస్తమిస్తున్నాడు. హవాయి సమీపంలో ఏర్పడిన ఉష్ణమండల తుఫాను హోన్ ని చిత్రీకరించడానికి వెళ్లాం. అయితే తుఫాన్ మమ్మల్ని దాటిన తర్వాత చంద్రుడి అస్తమయం మొదలైంది అని నాసా వ్యోమగామి డొమినిక్ పేర్కొన్నారు. ఈ ఫోటోకు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా నాసా వెల్లడించింది. 400 mm ISO 500 1/20,000 S షట్టర్ స్పీడ్ f2.8 క్రాఫ్ట్ డినాయిస్ట్ అని పేర్కొంది. నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా భారతరత్న మదర్ తెరెసా నిలుస్తారని అరసవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరంలో మదర్ తెరెసా 114 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, కమిటీ ప్రతినిధులు మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అభాగ్యులకి సేవలందించి వారి జీవితాలను ఉద్ధరించేందుకు మదర్ తెరెసా చూపిన బాట ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. సేవలోనే మానవత్వం ఉందని ఆమె చాటి చెప్పారని తెలిపారు. విదేశానికి చెందిన వ్యక్తి భారతదేశంలోని అభాగ్యులకి సేవలందించిన అమ్మగా కొనియాడపడుతూ నోబెల్ శాంతి బహుమతి పొందిన ఘనకీర్తి మదర్ తెరెసా సొంతమని చెప్పారు. మానవ సేవలోనే జీవన పరమార్థం దాగి ఉందని చాటి చెప్పిన మదర్ తెరెసా స్ఫూర్తిని కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. శాంతి నోబెల్ గ్రహీత శ్రీమతి మదర్ తెరెసా జన్మదినం 114వ జన్మదినం సందర్భంగా ఆవిడ 26 ఆగస్టు 1910లో ఆవిడ జన్మించారు. ఆవిడ జ్ఞాపకార్థం మా అత్తమ్మగారి జ్ఞాపకార్థము మా మామయ్య గారు, మా వారి కుమారులు, మా మిస్సెస్ వాళ్ళందరూ కలిపి ఈ విగ్రహదాతలుగా ఉన్నారు. వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈరోజు ఇంత ప్రపంచంలో అతి ముఖ్యమైన సేవాపరురాలైన మదర్ తెరెసా గారి జయంతిని మనం ఈ గాంధీ మందిరంలో జరుపుకోవడం చాలా ముఖ్య విషయం. సో ఇది చాలా ఆనందించదగిన విషయం. ఈ ఆవిడ జన్మదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మోహన్ సేవకి నిర్వచనంగా నిలిచి ఈ దేశంలో ఎందరో ఆశ్రితులకు, ఎందరో అన్నార్తులకు ఆశ్రయమిచ్చి వారి సేవా భాగ్యాన్ని కలిగించి సేవంటూ చేస్తే మదర్ తెరెసా చేయాలి అన్నటువంటి సేవకి ప్రతిరూపంగా మారినటువంటి తెరెసా గారి జయంతి ఈవేళ గాంధీ మందిరంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. మన డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ విగ్రహాన్ని స్థాపించారు. అంటే ఎవరు వచ్చి ఇక్కడ చూసినా, ఎవరు గాంధీ మందిరానికి వచ్చినా స్వాతంత్ర ఉద్యమానికి కొంతమంది ప్రతీకలుగా కనిపిస్తే సేవకు ప్రతిరూపంగా
మదర్ తెరిస్సా ఇక్కడ కనిపిస్తారు. ఇటువంటి వాళ్ళని స్మరించుకోవడం, మనం సంస్మరించుకోవడం ఈ సమాజానికి ఎంతో అవసరం. మేలు చేసిన మహోన్నత మూర్తి యుగోస్లేవియా దేశంలో పుట్టి దేశం కాని దేశం విదేశాల నుంచి వచ్చి స్వదేశంలో సేవ చేసే భాగ్యం మనందరికీ కల్పించినందుకు ఆవిడ మనందరినీ కూడా సేవ చేసి కుష్టి వ్యాధులకు అలాగే ప్లేగు వ్యాధులకు సంబంధించిన కలకత్తా నగరంలో అనేక సేవల్ని మురికివాడల్లో కూడా తిరిగి తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయక తను అనూహ్యమైన రీతిలో సేవతో ముందుకు రావడం అనేది జరిగింది. ఆవిడకి 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి భోజనం కూడా ఇచ్చి సత్కరించడం అనేది జరిగింది. అదే క్రమంలో 1980 సంవత్సరంలో భారతరత్న కూడా మన భారతదేశం ఇచ్చి ఆవిడ గౌరవించిందంటే ఆవిడ సేవా నిరతిని మనం కొనియాడక తప్పదు. నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అలాంటిది మన మదర్ తెరీసా గారు ప్రపంచానికే అమ్మ అంటే ఎంతమంది అమ్మని పదంకి అర్థమిచ్చారో ప్రపంచమే ఆమెకి అర్థమిచ్చి ఆమె సేవలకు కొనియాడి ప్రపంచమే సత్కరించింది నోబెల్ శాంతి బహుమతి. అలాగే భారతదేశం ఆలస్యంగా గుర్తించిందేమో అనిపించింది భారతరత్న అవార్డు. అందుకు ఆమె ఫోటో ఈవేళ చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే ఆమెను చూసి కొంతైనా సేవ చేయాలి, ఆ సేవాభావం రావాలి అనే ఉద్దేశంతో చాలామంది ఆమె స్ఫూర్తి, ఆమె మూర్తి తత్వమే స్ఫూర్తి అందరికీ. అందుకు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని వీలైనంత వరకు సమాజానికి సేవ చేయాలని ఈ అవకాశం మన గాంధీ మందిరంలో ఆమె ఫోటో, ఆమె విగ్రహం పెట్టడం మరి డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులందరికీ గాంధీ మందిరం తరఫున. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ వసంత్ చవాన్ అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అచ్చెన్నాయుడు కొత్తపేట టెక్కలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారులైన లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించినా తక్షణమే నిలుపుదల చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో వాటిని సమగ్రంగా సర్వే చేసి లోటుపాట్లు అధిగమించిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. టెక్కల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. అనంతరం స్వయంగా ప్రజలకు అచ్చెన్న ఆహారం వడ్డించారు. టెక్కలి, పూండి, పలాస, ఇచ్చాపురం, విశాఖపట్నం ప్రాంతాలకి గాను 3 నూతన ఆర్టీసీ బస్సుల్ని ప్రారంభించారు. ఒక ఎమ్మెల్యే అంటే ఎలాగుండాలి, ఒక ప్రజా నాయకుడు అంటే ఎలాగుండాలి, ఆ రకంగా నేను కార్యక్రమాలు చేసి అన్ని విధాల సహాయపడతానని తెలియజేస్తూ ఇప్పుడు ఆఫీసుల బదిలీలు కూడా ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను, జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఎవరైనా సరే చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే, ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొహం చూడండి. ఇచ్చిన వాడికి జెన్యూన్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అవసరం ఉంటే 10 మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాచ కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం. జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మాట్లాడుతున్నాను. జెన్యూన్గా న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తాం, లేకపోతే అందరికీ సమస్యలు లేకుండా చేస్తానని చెప్పి ఏదో చేయడం కాదు. మనస వాచ కర్మన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది, బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది, దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు. వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి
ఉచిత భయం ప్రయాణం కార్యక్రమం చేస్తాం. మరొకసారి ప్రజానీకానికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వినూత కోట గారు తొట్టంపేడు మండలం చిత్తట్టూరు పంచాయతీలో జనసేన జెండాను అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. వినూత కోట గారు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మొదటగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేయడం మిగిలిన నియోజకవర్గాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ జనసేన జెండా ఆవిష్కరిస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషిని గ్రామంలోని ప్రజలు, మహిళలు అభినందించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెడిసిన్ రంగంలో డయాగ్నోస్టిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, నేటి ఆధునిక వైద్య సౌకర్యాల నేపథ్యంలో ల్యాబ్స్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సభలో జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం న్యూ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యాధి, సరైన రోగ నిర్ధారణ, రోగి పరిస్థితిని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర ల్యాబ్ టెక్నీషియన్స్ పోషిస్తున్నారని తెలిపారు. ల్యాబ్స్ రిపోర్ట్ లేకుండా వైద్య చికిత్స, శస్త్రచికిత్సను పొందలేమని చెప్పారు. సరైన రోగ నిర్ధారణ, ఫలితాల వివరణ కోసం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమని తెలియజేశారు. ల్యాబ్ టెక్నీషియన్లంతా సమాజం పట్ల ఎంతో బాధ్యతతో మెలగాలని ఆకాంక్షించారు. ఎటువంటి దురలవాట్లకు, మత్తు పదార్థాలకి బానిసలు కావద్దని సూచించారు. 11th యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి శ్రీకాకుళం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడాను నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నా. 198 మంది సభ్యులతో ఉన్నటువంటి ఈ యూనిట్ రాష్ట్రంలోనే 2వ అతి పెద్దది అని చెప్పి వినడానికి పర్టికులర్ చాలా ఆనందంగా ఉంది. సో ఇంతమంది కలిపి ఐకమత్యంగా జిల్లాలో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరినీ కలుపుకుంటూ సీనియర్లు, జూనియర్లకి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేస్తూ మంచి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నటువంటి ల్యాబ్స్, నైపుణ్యం కలిగినటువంటి ల్యాబ్స్ జిల్లా మొత్తం మీద కూడా మీరు రన్ చేస్తున్న జూనియర్ టెక్నీషియన్స్ కూడా సీనియర్ టెక్నీషియన్స్ మేము సహాయం అందిస్తున్నామని చెప్తుంటే ఆ మాట నాకు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించాయి. అంతేకాకుండా జిల్లాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ, ఎన్ని నర్సింగ్ హోమ్స్ ఉన్నప్పటికీ, ఎన్ని ఇంటర్నేషనల్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ కూడాను ఎంత పెద్ద హాస్పిటల్ ఉన్నా కూడా దానికి వెన్నుముక ల్యాబ్ టెక్నీషియన్సే. అలాంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఈరోజు మీరందరూ ఒక దగ్గరికి వచ్చి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు మీరు సపోర్ట్గా ఉంటూ ఒక యునైటెడ్గా ఈరోజు బ్లడ్ బ్యాంక్ కూడా మోర్ దాన్ 100 మెంబర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చి ఒక దగ్గరకు వచ్చి బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నారంటే మీ మంచి మనసుకి ఇది ఒక మంచి నిదర్శనం. మీరు ఇలాగే మంచి మనసుతో ఉంటూ, ఐకమత్యంతో ఉంటూ, ఒకరికొకరు కాపాడుకుంటూ, ఒకరొకరు తోడుగా ఉంటూ ఈ సమాజానికి మేము కూడా ఒక వంతు మా సహాయం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్న మీ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తున్నా. అన్నింటికి మించి ఈరోజు నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే నా కొలీగ్ డాక్టర్ దుంపల విద్యాసాగర్ కూడా వచ్చి ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. అలాంటి డాక్టర్స్ డెఫినెట్గా మీ ల్యాబ్ టెక్నీషియన్స్ మంచి మనసుతో ఉన్న వాళ్ళు కనుక, మీ ల్యాబ్ టెక్నీషియన్స్ తాలూకా సపోర్ట్ మా డాక్టర్స్కి ఇంత మంచిగా ఉంది కనుక ఈరోజు ఇంత శుభ కార్యక్రమంలో మన సార్ కూడా వచ్చి పాల్గొన్నారనడానికి మీ తాలూకా ఐకమత్యం, మీ మంచితనం, మీ సపోర్ట్ మాకు ఇలా ఉంది కాబట్టి మేము ఇలా రాగలుగుతున్నాం. మనందరం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఒకరు సహాయంగా ఉంటూ మనకు మనం సపోర్ట్ చేసుకుంటూ మన వల్ల సమాజానికి 2 ఉపయోగాలు ఎంతో కొంత ఉపయోగం కలిగేటట్టుగా మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని, అవేవో ఆత్మహత్యలు అంటాము, అవేవో రేపులు అంటాము, అవేవో గంజాయిలు అంటాము, అవేవో మాదక ద్రవ్యాలు అంటాం, వాటన్నింటికి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరం అలాగే మా డాక్టర్స్ యూనియన్ కూడాను మనందరం వాటికి దూరంగా ఉంటూ అందులో ఇబ్బంది పడే వాళ్ళకి మన సహాయం, మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి అటు ఐఎంఏ తరఫున, ఈ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ తరఫున, ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే అలాంటి వాటికి మేము దూరంగా ఉంటూ అలాంటి వాటికి అవసరమైతే మా సపోర్ట్ ఎప్పుడు కూడాను సంఘ విద్రోహ చర్యల మీద మొన్న కూడా మనందరం కలిపి ర్యాలీ చేసాం. 1000 మంది టెక్నీషియన్స్ అందరూ వచ్చారు, అందరూ మన సంఘీభావం తెలియజేయగలిగాం. సో ఎప్పుడు కూడా ఇలాగే ఉంటామని చెప్పి మరొకసారి సమాజానికి మీ మీడియా ద్వారా మనందరం తెలియజేసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఒక డాక్టర్గా, సీనియర్ మోస్ట్ డాక్టర్గా మీరు నన్ను పిలిచారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ రోజు ఏ విషయమైనా సమాజ హితమైనటువంటి కార్యక్రమాలు ఏ రోజు మీరు చేసినా ఒక డాక్టర్గా నేను మీకు మాటిస్తున్నా, ఎప్పుడు నేను మీతో పాటు ఉంటాను. అలాగే నేను చేసే కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఎంతమంది మళ్ళీ నాకు దొరకపోవచ్చు, అందుకు మళ్ళీ మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నింటికీ మించి రేపు సెప్టెంబర్ 2
పర్యావరణ దినంగా మన స్టేట్ అది అనౌన్స్ చేసింది. ఆన్ దట్ డే అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని చెప్పి పెట్టారు. అందులో మన బాధ్యతగా, మన టెక్నీషియన్స్ యూనియన్ బాధ్యతగా ఎవరికి వీలైనంత, ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన మనస్తృప్తికి మనం ఒక మంచి పని చేసాం 10 మంది తెలియాల్సిన అవసరం లేదు. మనం మంచిగా ఉంటే మనకు చాలు. మీరు అందరూ బయటకు వచ్చి ఫోటోలు తీసి వరుసగా ఫోటోలు ట్రీస్ ప్లాంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ మనసుకు నచ్చినట్టు, మీకు నచ్చిన ప్లేస్లో ఎక్కడైతే ఖాళీ ప్లేస్ కనిపిస్తే ఒక మొక్కను నాటి మనం కూడా నీ సమాజంకి, గ్రీన్ సమాజం కోసం మేము కూడా సహాయం చేస్తామని చెప్పి నాకు తెలిసి మీరు అందరూ మాటిస్తారు. నేను కూడా అందులో పాల్గొంటాను. మనందరం ఎప్పుడూ హ్యాపీగా, సంతోషంగా, ఐక్యంగా ఇలాగే ఉండాలని చెప్పి ఆ దేవుడిని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు టీబీసీ వద్ద లైన్ వెలుపల వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 84,060 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.1 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,100 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,190 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,950 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,040 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 87,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 92,900 వద్ద కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంల జన్మదినాష్టమి శుభాకాంక్షలు. చెన్నకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్. పసిఫిక్ మహాసముద్రంపై చందమామ అందాలు, అద్భుతమైన ఫోటో షేర్ చేసిన నాసా. హైదరాబాద్ లో కన్నుమూసిన నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.